హలో అండి, సండే స్పెషల్గా మీ ఇంట్లో ఏం చేస్తున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే మటన్ గ్రేవీ కర్రీని చేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే మటన్ గ్రేవీ కర్రీని ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ మటన్ గ్రేవీ కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని నూనెను వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత సాజీరాను వేసుకోవాలి. సాజీరా చిటపటలాడుతున్నప్పుడు 4 లవంగాలను, 4-5 మిరియాలను, 3 యాలకులను, చిన్న ముక్క దాల్చిన చెక్కను వేసుకొని అన్నిటినీ కలుపుకోవాలి. 1 బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. వేసిన స్పైసెస్ అంతా కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయల నూనెలో చక్కగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయి చక్కగా వేగిపోయిన తర్వాత కుక్కర్లో వేసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్న 1/2 కేజీ మటన్ను కూడా వేసుకోవాలి. ఇలా కుక్కర్లో వేసి ఉడికించాం కాబట్టి కర్రీ చాలా తొందరగా అయిపోతుంది. వేసుకున్న మటన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే విధంగా చక్కగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొద్దిగా పుదీనాను, సన్నగా కట్ చేసిన మెంతి కూరను, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర ఉల్లికాడ ఉంటే ఉల్లికాడను కూడా వేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర ఉల్లికాడ లేదు కాబట్టి నేను వేయలేదు. ఇలా మటన్ ఉడుకుతున్నప్పుడే ఆకుకూరలు వేశారంటే ఫ్లేవర్ అంతా మటన్కి పట్టి చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉడికిపోయిన మటన్లోకి సన్నగా కట్ చేసిన టమాటోలను కూడా వేసుకొని కలుపుకోవాలి. టమాటోలను వేసి మూత పెట్టి అలా కాసేపు మగ్గించారంటే టమాటాలు ఈజీగా మగ్గిపోతాయి. చూడండి టమాటాలు ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇలా మగ్గిపోయిన కర్రీలోకి స్పైసెస్ను యాడ్ చేసుకోవాలి. పసుపును, కారంను ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. స్పైసెస్ని వేసిన తర్వాత అలా కర్రీని వదిలేయకూడదు. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కర్రీ అంతా చక్కగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం మటన్ను ఉడికించుకున్న వాటర్ని కూడా వేసుకోవాలి. అలాగే నార్మల్ వాటర్ని కూడా 1 గ్లాస్ వరకు వేసుకున్నాను. ఒకసారి అంతా గరిటెతో కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఉడికిపోయిన మటన్లోకి ధనియాల పొడిని 1 స్పూను, గరం మసాలాను, మటన్ మసాలాను కూడా వేసుకోవాలి. ఇలా మటన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 3-4 నిమిషాల తర్వాత మటన్ అంతా చక్కగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇలా ఉడికిపోయిందంటే మన మటన్ కర్రీ కంప్లీట్ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నారంటే యమ్మీగా టేస్టీగా మన మటన్ గ్రేవీ కర్రీ సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.